షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 37. ఈ రోజు మనం ఇంట్రాడే ట్రేడింగ్లో అత్యంత ముఖ్యమైన అంశమైన టైం ఫ్రేమ్ అనాలిసిస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒక ట్రేడింగ్ డేలో పొజిషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేయటం. అంటే ఏదైతే ఏ రోజు ఉందో ఆ రోజే మనకి ట్రేడింగ్ చేసేసి క్లోజ్ చేయటమే కదా. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మనం ట్రేడ్ని ఎగ్జిట్ చేయాలా. ఇంట్రాడే ట్రేడింగ్లో చిన్న ప్రైస్ మూమెంట్ నుండి ప్రాఫిట్ పొందడానికి ప్రయత్నిస్తాం. కానీ సరైన టైం ఫ్రేమ్ సెలక్షన్ లేకపోతే మంచి ఆపర్చునిటీస్ కూడా మనం మిస్ అవుతామండి. అందుకే ప్రతి ఇంట్రాడే ట్రేడర్కి టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా అవసరం. ఓకే, సో కామన్గా ఎక్కువగా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొదట 1 మినిట్ చార్ట్ చూడాలండి. ఇది ఫాస్ట్ ఎంట్రీస్ మరియు స్కాల్పింగ్ కోసం ఉపయోగపడుతుంది. రెండోది 3 మినిట్స్ చార్ట్. మూడోది 3 మినిట్స్ చార్ట్ అండి. ఇక్కడ నాయిస్ కొంచెం తక్కువగా ఉంటుంది. మూడోది 5 మినిట్స్ చార్ట్స్. మీరు ఏదైతే చూస్తున్నారో చూడండి, మూడోది 5 మినిట్స్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువగా ఉపయోగించే పాపులర్ టైం ఫ్రేమ్. నాలుగోది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓవరాల్ ఇంట్రాడే ట్రేడ్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి టైం ఫ్రేమ్కి ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుందండి. అందుకే ఒక చార్ట్పై ఆధారపడకుండా మనం మల్టీ టైం ఫ్రేమ్ మీద ఉపయోగించాలి కూడా. మనం గుర్తుపెట్టుకోండి, మొదట 15 మినిట్స్ చార్ట్స్ని ఓపెన్ చేయాలి ఎప్పుడు కూడా. ఓవరాల్గా ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయండి. ట్రెండ్ బుల్లిష్గా ఉందా లేదా బేరిష్గా ఉందా అనేది తెలుసుకోవాలి. తర్వాత 5 మినిట్స్లో సెటప్ కోసం మనం వెతకాలి. 5 మినిట్స్లో సెటప్ కోసం వెతకాలి. తర్వాత సపోర్టు, రెసిస్టెన్స్ లేదా బ్రేక్అవుట్ ఏరియాస్ని మనం గుర్తించాలా. చివరిగా 1 మినిట్ చార్ట్లో ఎంట్రీ టైమింగ్ను చూడాలి. ఈ 3 టైం ఫ్రేమ్లు కలిసి ఒక కంప్లీట్ ట్రేడింగ్ ప్లాన్ని ఇస్తాయండి. ఇది ప్రొఫెషనల్ ఇంట్రాడే యొక్క అనాలిసిస్ అండి. ట్రేడింగ్ రూల్స్ ఏంటంటే, మొదటి రూలు హయ్యర్ టైం ఫ్రేము ట్రెండ్కి వ్యతిరేకంగా ట్రేడ్ చేయకూడదు. ట్రేడ్ చేయకూడదు. రెండోది వాల్యూమ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి. మూడోది స్టాప్ లాస్ లేకుండా ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. నాలుగోది ఎమోషన్తో కాదు సిస్టంతో ట్రేడ్ చేయాలన్న విషయాన్ని బ్రెయిన్కి ఇవ్వండి. డిసిప్లిన్ని ఎప్పుడు మెయింటైన్ చేయాలా. ఈ రూల్స్ పాటిస్తే ఇంట్రాడే ట్రేడింగ్లో కన్సిస్టెన్సీ సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? సో మీరు ఇప్పుడు వరకు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో అది కామెంట్ రూపంలో తెలియచేయండి. లైవ్ ట్రేడింగ్లో మనం లైవ్ ట్రేడింగ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం. మన ట్రైనింగ్ సిస్టమ్ ఏంటి ఎట్లా ఉంటుందంటే, లైవ్ ట్రేడింగ్ మీ ద్వారా చేయించడమే మా యొక్క ట్రైనింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. సో 15 మినిట్ చార్ట్స్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది. 5 మినిట్స్ చార్ట్ కూడా పుల్ బ్యాక్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. 1 మినిట్ చార్ట్లో బుల్ వచ్చిందంటే అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలా, లేకపోతే తీసుకోకూడదండి. అండ్ ఈ క్లాసులో నేనేం చెప్పానంటే ఏ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేర్పించాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.